అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి, భూమన చెవిరెడ్డిలే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్టులో ఉన్నదే తాము చెబుతున్నామని అన్నారు. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదని చెప్పారు. భోలేబాబాకు అసలు పాల ఉత్పత్తి, పాల డైరీనే లేదు అన్నప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి తయారు చేశారని ప్రశ్నించారు. అలాగే రికార్డులను ట్యాంపరింగ్ చేసినంత మాత్రాన శిక్ష తప్పదని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. వాళ్ళు ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. పర్చేజింగ్ కమిటీ